9వ అధ్యాయము 8వ వచన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయచ్చు. ప్రభువైన యెహోవా తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. చాలు, అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు తన వాక్యము చేత ఈ దినము మనందరితో మాట్లాడి మనల్ని బలపరుచున్నట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయము కొరకు ప్రతి ఒక్కరము దేవునికి ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి చక్కగా ప్రార్థన చేయండి. యేసయ్యా, నాతో మాట్లాడు నాయనా, నీ స్వరాన్ని వినాలని నాకు ఆశ ఉంది. నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నన్ను బలపరచు, నన్ను తృప్తిపరచు, నన్ను వెలిగించు, నన్ను మండించు అని ప్రతి ఒక్కరూ దేవుని అడగండి. యేసయ్య గొప్ప దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనల్ని తృప్తిపరిచే దేవుడు, మనకి సహాయము చేయగలిగిన దేవుడు గనుక ప్రభుని వేడుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు మాకు నాయన ఈ తరుణం ఇచ్చినందుకు వందనాలు. ఈరోజు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయానికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. చక్కగా నీ బిడ్డలు ఇప్పుడు స్తుతించారు, ఆరాధించుకున్నారు. నువ్వు చేసిన కార్యాలన్నీ బిడ్డలు తలపోసుకున్నారు. ప్రభువా, మరొకసారి ఈ హెచ్చరిక వర్తమానము చేత అందరితోనూ మీరు మాట్లాడండి. వినుబుద్ధినివ్వండి, గ్రహించే జ్ఞానాత్మను దయచేయండి. వాక్యము ధారాళముగా రాకుండా అడ్డుపడి ప్రతి కార్యమును లయపరచండి. నీ వాక్కుని ధారాళముగా మాకు అనుగ్రహించండి. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ వాక్యాన్ని గ్రహించాలి. అందరూ దీవించబడినట్లు సహాయం చేయి. పరిశుద్ధాత్ముడా, వారు ఏదైతే నీ సన్నిధిలో వేడుకున్నారో వారికి కావలసిన సందేశమును వారికి అనుగ్రహించి వారిని విశ్వాసంలో బలపరచమని, నన్ను కూడా నీకు ఇష్టమైన రీతిలో వాడుకుని మహిమ తెచ్చుకోమని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. యేసయ్య మనందరినీ కాపాడి ఈ దినము మనందరము ఆయన సన్నిధిలో చేరి ఆయనతో గడిపే ఈ మంచి అవకాశము, ఈ మహద్భాగ్యాన్ని మన ప్రభు మనందరికీ దయచేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో చదవబడిన వచన భాగములో యెషయా ప్రవక్త చెరలో ఉన్న ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు ఒక అమూల్యమైన ఒక మాట, ఒక వాగ్దానాన్ని ఇవ్వటం జరిగింది. ఇక్కడ అప్పటికి ప్రజలు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు, అంటే బానిసత్వంలో ఉన్నారు. వారు చాలా కఠినంగా హింసించబడ్డారు. కఠినమైన సమస్యలు గుండా వాళ్ళ జీవితము నడుస్తూ ఉంది. అప్పుడు వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే, అసలు మరణము కూడా వాళ్ళ దృష్టిలో చాలా చులకనగా అయిపోయింది. జాగ్రత్తగా మీరు గమనించండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలీయులను వాళ్ళు ఎంత కఠినంగా హింసించారు అని అంటే, మట్టి పిసుకుతూ లేదా మట్టి తొక్కుతూ కళ్ళు తిరిగి అందులో పడిపోతే వాళ్ళని అలాగే ఏం చేశారనుకున్నారు? ఈడ్చేశారు అంతే తప్ప, అయ్యో వాళ్ళని ఓడి చనిపోయాడురా, వెళ్ళి మనం ఏం చేద్దాం, ఇవాళ సంతాప దినం ప్రకటించి విశ్రాంతి తీసుకుని ఆ కార్యక్రమం చేద్దాం అని ఏమీ లేదు. ఎందుకంటే బానిసలంటే వాళ్ళ దృష్టిలో చాలా చులకన భావన. ఇలా కొరడాలతో కొట్టడమే, కఠినమైన చాకిరి వాళ్ళతో చేపించటమే.
ఇశ్రాయేలీయులు చెరకి వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంలో అలాంటి కఠినమైన శ్రమలు ఎదుర్కొన్నారు. అలాంటి కఠినమైన శ్రమల్లో దిక్కులేని పరిస్థితుల్లో యెషయా ప్రవక్త చేత ఈ ఆదరణపు వాక్కు దేవుడు వారి మధ్యకి పంపించారు. ఇక్కడ మనకి 3 ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. ఒకటి 8వ వచనంలో మనం చదువుతున్నాం, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఏంటంట? ఒకటి, ఆయన మరణము నుండి విడిపించే దేవుడు. రెండో విషయాన్ని అక్కడ చూద్దాం, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును, కన్నీటి నుండి మనలను విడిపించే దేవుడు. మరి ఇంకొక మాట, భూమి మీద నుండి తన జనుల యొక్క నిందను తీసివేయును. ఏంటంట? నిందను తీసివేసే దేవుడు, కన్నీటిని తుడిచివేసే దేవుడు, మరణమును మృంగివేసే. హల్లెలూయా. వాళ్ళు ఈ 3 విషయాలలో చాలా ఏమై ఉన్నారు? నలిగిపోయి ఉన్నారు. ఏంటా 3? చెప్పండి. మరణం, కన్నీరు, నింద. అర్థం మీకు ఇక్కడ? ఈ 3 టేస్టులు మీకు తెలుసా? ఏ 3? తెలవదా? ఏ 3 చెప్పండి. మరణం, ఎవరైనా చచ్చిపోయినప్పుడు మనం వెళ్తాం, ఎలా ఉంటుంది? చాలా ఒక్కొక్కసారి చిన్న వయసులో చనిపోతే ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆక్రందన చూస్తూ ఉంటే ఏం చేయలేము, అసలు తట్టుకోలేము. వెళ్ళిన వాళ్ళందరూ కంటి తడి పెట్టకుండా ఉండలేరు. అంటే అంత ఎడబాటు, అంత దుఃఖానికి గురి చేస్తాం. ఒక్కొక్కసారి పెద్ద వయసు వచ్చి కొద్దిగా కొద్ది రోజులు మంచం మీద ఉండి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు అనుకుంటాం పర్లేదులే పెద్ద అయినా అని బాధ్యతలో అయిపోయినాయి, ఇక వెళ్ళిపోవటమే మెరుగు అనుకోండి. కానీ ఒక్కొక్కళ్ళు చూసినప్పుడు మరణపు వేదన చాలా వేదనకరంగా ఉంటుంది. అది కన్నవాళ్ళు వేదన పడతారు, కట్టుకున్న వాళ్ళు వేదన పడతారు, అక్కడికి వచ్చిన బంధువులందరూ. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆనాడు వీళ్ళకున్న మరణం ఏంటి, వీళ్ళకు ఎదురైన మరణం ఏంటి అంటే చాలా భయంకరంగా హింసించి, భయంకరంగా వీళ్ళని బాధలు పెట్టి, భయంకరంగా వీళ్ళని అలసిపోయేటట్లు చేసి, వాళ్ళ సమస్యలిపోయేలాగా చేసి, వాళ్ళ బాధపడి పడి పడి చచ్చిపోయేలాగా. అంతే. ఎలా ఉంటుందో ఆలోచించండి. కొంచెం ఎవరైనా కొద్దిగా బాగోలేదనుకోండి, మనం ఏం చేస్తాం? రమేష్, గబగబా హాస్పిటల్కి తీసుకెళ్తాం, లేకపోతే కొంచెం నీళ్ళన్నా పోస్తాం. అటు అయ్యానే కొద్ది కావాలంటే ఓ డ్రింక్ అన్ని తెత్తే కొద్ది కోలుకుంటారంటే వాళ్ళకు కొద్ది డ్రింక్ పట్టించేవాళ్ళు. ఇలాగ ఎంతో కొంత ఆ క్షణాల్లో పక్కనున్న వాళ్ళు కొంత జాలి చూపించి వారికి ఏం చేస్తారు? కొంచెం పరిచర్య ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరు పరిచర్య చేయకుండా అలాగ పడిపోయిన అలా పడేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? పక్కన వాళ్ళకి ఎలా ఉంటుంది కదా? కొడుకు ఉన్నాడు, తండ్రి పడిపోయాడు సమస్యల్ని, గబగబా వెళ్ళి కొడుకెళ్ళి ఆడికి నీళ్లు కొట్టి కొద్దిగా నీళ్లు పట్టిద్దాం అంటానికి వాళ్ళ అనుమతి, ఈయన కొరడాలతో పోతారు. ఆడు అలాగే ఉన్నాడు, ఆడు కొట్టుమిట్టాడిపోతున్నాడు, గిలగిలగిల తన్నేసుకుంటాడు. వీళ్ళు అలా చూస్తూ ఉండాలి, వీళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వీళ్ళు వెళ్ళకపోతే వీళ్ళు కొడతాడు పైన ఉన్నాడు అధికారి. వాళ్ళ సావులు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ సావుని కళ్ళారా కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే మనసు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అదే మీకు ఇక్కడ వాళ్ళ మనుషులుగా ఉండరు, చాలా కరుడుగట్టినోళ్ళగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మన బానిసలు వాళ్ళు. ఎవరాల్లో? మనం యుద్ధం చేసి పోరాడి తీసుకురాబడిన ఎవరెళ్ళో
వాళ్ళని మనుషుల్లాగా చూడరు, వాళ్ళని ఏమాత్రం మనుషుల్లాగా చూడరు, వాళ్ళని అంత కఠినంగా వ్యవహరిస్తారు. అప్పుడు ఆ మరణపు ఆక్రందన చూసినప్పుడు గుండెలు పగిలిపోయాయి వాళ్ళకి. అర్థం మీకు ఇక్కడ? అలా కొట్టాడుతున్నప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలియక ఆక్రందన. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కొన్ని మరణ పరిస్థితులు చాలామందికి బాధ కలిగిస్తాయి. నేను చూడలేదు, కానీ ఒక అతను నాకు చెప్తూ చాలా ఏడ్చాడు. ఆ రోజుల్లో మట్టి తోలకాలు ఉండి, ట్రాక్టర్లు ఉండి, ట్రాక్టర్ల మీద మట్టి బెడ్ వేసుకుని వెళ్ళి ఈ జేసీపీల ద్వారా లోడింగ్ కాదు, మనుషులే ఏం చేసేవారు, ట్రాక్టర్ లోడ్ చేసేవాళ్ళు. అప్పుడు ఎన్ని ట్రిప్పులు పడితే అన్ని డబ్బులు వస్తాయి. అందుకని కుర్రోళ్ళు ఆ పనికి వెళ్ళి చాలా కష్టపడేవాళ్ళు. ఎందుకంటే మంచి ఊపు మీద వచ్చిన ట్రాక్టర్ నిమిషంలో ఏం చేయాలి, లోడ్ చేసేయాలి. మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి కూడా ఎలా అన్లోడ్ చేస్తారనుకున్నారు, ఎవరికి పిల్ల దొరుకుతాడు గబగబ తోసేస్తారు. అసలు ఇంకా అది మామూలు స్పీడ్ కాదు. అర్థం మీకు ఇక్కడ? లేపినంత సేపట్లో ఎలా ఏం చేయగలరు, అన్లోడ్ చేసేవాళ్ళు అంత స్పీడ్గా. ఒక పిల్లోడు, ఒక యవనస్తుడు పెళ్లి సంబంధానికి ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చారాడు. అడవి చెట్టులో ఉన్నాడు. ఎందులో? వాళ్ళు అన్నారు, రే పెళ్లి చూపులు రా, వాళ్ళ చుట్టాలు వచ్చారు అన్నాడు. వాళ్ళు వచ్చినప్పుడు చెప్పు వచ్చేతాను అన్నాడు. ఎవరు? వాళ్ళు వచ్చారు. ఆయనకి ఫోన్ చేస్తే ఈడు వచ్చాడు. వచ్చాక చక్కగా చూశారు. వాళ్ళు మొత్తానికి పిల్లోడు నచ్చాడు, మంచి కష్టజీవి అని వాళ్ళు ఏం చేసుకున్నారు, ఓకే చేసుకున్నారు. ఓకే చేసుకుని వాళ్ళు కాయపరుచుకొని చక్కగా భోజనాలు కూడా చేసేసారు. వీడు అయిపోయింది కదా, నేనేమైపోతాను, వెళ్ళిపోతాను చెప్పి టాటా అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే రే ఆగరా వచ్చేస్తున్నానని చెప్పేసి ఏం చేశాడు అన్నారు, అదే బట్టలతో వెళ్ళిపోయాడు. ఎక్కడికి? టాటా ఎక్కేసాడు. పరిగెత్తుకు వెళ్ళిపోయి టాటా ఎక్కేసాడు. ఆ టాటా రోడ్డు కూడా మంచి వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఇలా కటింగ్ అయ్యేటప్పుడు ఒక కాలవారిన బోధవారిన ట్రాక్టర్ కట్ అయింది, కానీ ట్రక్కు కట్ అవ్వాల. ట్రక్కు చక్రం కాలువలోకి ఏమైపోయింది, వెళ్ళిపోయింది. ట్రక్ ఇలా తిరగబడిపోయింది. వీడు బాడీ సగం లోనుంది, సగం బయట. అప్పుడు ఆడ వేసిన ఆక్రందన ఉందంట, రేయ్ నన్ను రక్షించండి రా, నన్ను కాపాడండి రా, చచ్చిపోతున్నాను రా అని బయట కేకలెత్తుంటే ఆ ట్రక్కును గంటటం వీళ్ళ వల్ల కావాలా. మళ్ళీ ఇంకో టాటర్ని తెచ్చి దానికి పగ్గాలు కట్టి ఏం చేశారన్నారు, లాగేటప్పుడు కూడా చచ్చిపోయాడు. వాడు వేసిన కేకలో వాడికి చాలా రోజులు నిద్ర పట్ల. వాడి ఫ్రెండ్ వాడు నాకు చెబుతున్నాడు, పాస్టర్ గారండి మనిషి సావు ఎలా ఉంటుంది, నా కళ్ళారా నేను అది ఏం చేశాను, నేను అది ఎంత బాధాకరంగా ఉంటుంది చూడండి. రక్షించు, కాపాడు 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 అంటూ ఉంటుంటే ఎవరు అంతమంది జనం అక్కడుండి కూడా దాన్ని గెంటినా దాన్ని ఏమవుతులేదు. లేకపోయేటోడికి ఆడు అలా నొక్కేసి ఏమైపోతే చచ్చిపోతే నిజంగా మీరు చూడండి ఎంత భయంకరం. పౌలు గారికి కూడా రామపత్రికలో సందర్భంలో రాస్తాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు నన్ను పెంచగలడు. ఎవరో అక్కడ పౌలు గారు మాట్లాడతాడు. ఏమండి భయంకరంగా ఆ దినాలలో శిక్ష విధించేవాళ్ళంట. ఎలా హింసించేవాళ్ళు అనంటే, ఆ దినాల్లో దేవునికి వాక్యంలో వ్రాయబడిన మాట, ఆ మాట ఎప్పుడు పలకబడింది అనంటే, ఇట్టి మరణము నుండి నన్ను విడిపించువాడు ఎవడు అన్న మాట ఎప్పుడు పుట్టుకొచ్చింది అంటే, ఆ దినాల్లో రోమీలు చాలా కఠినంగా హింసించేవాళ్ళు. ఎలా హింసించేవాళ్ళు అంటే, చచ్చిపోయిన బాడీ ఒకటి, బ్రతుకున్నవాడిని అక్కడనే దాని పెట్టి ఏం చేసేవారు తెలుసా, ఇద్దరిని కలిపి ఒక బాక్సులో పెట్టేవాళ్ళు అంట. ఎలా ఉంటుంది, చచ్చిపోయినోడేమో కుళ్ళు పొట్టి కంపు కొడతాడు, పైన ఏమో ఎవడున్నాడు ఆడి వాసన పీడ్చి ఈ ఆక్రందనకే కేకలు వేసి అరిసి ఏడిసి
ఎవడు రక్షించలేక అలాగ ఏమైపోయాడంటే తెలుసా? అందుకే అయ్యో చిట్టి మరణము నుండి నన్ను విడిపించువారు ఎవరు? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది, ఇశ్రాయేలీలు కూడా చాలా కఠినమైన వేదన, మరణపు వేదన అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అలాంటి ఎక్కడున్నారు? బానిసత్వంలో. ఇప్పుడు మీరు ఆలోచించి వాళ్ళ సంగతి కదండి, మనకెందుకండి గొడవ అంతా? ఎవరి సంగతి? అంతేనా? చెప్పండి, ఎవరి సంగతి? ఆ ఇశ్రాయేల్ సంగతి మనకెందుకండి? మనకి ఇప్పుడు అలాంటి ఏమైనా శుభ్రంగా ఉన్నా మీరు అనుకుంటున్నారు కదా, మీరు చాలా సేఫ్గా ఉన్నారు కదా, మీరు చాలా తృప్తిగా ఉన్నారు, శుభ్రంగా భోజనం చేసి వచ్చారా? హల్లెలూయా. కొద్దిగా గట్టిగా మాట్లాడచ్చు కదా. ఇష్టం లేకపోతే మొత్తం మానేయండి. ఇష్టం ఉంటే కొద్దిగా గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ లేచినాయా? ఇస్తారేం గారు చేయలేదులేదేంటి? కొండలు తోమి అరిగిపోయింది అది ఏమన్నా? ఏం కొంతమందిది పాపం చేయలే. హల్లెలూయా. ఏం పోయింది? దేవుని స్తుతించితే మంచిదేగా. శరీరానికి ఏమైనా జబ్బులుంటే దెబ్బ పోతాయి కదా, అలే అనొచ్చు కదా. ఏం పోయింది? తగిలితే పక్కోళ్ళు తగిలితే తగలనేవండి. ఈ విధంగానే కక్ష తిరిగిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు లేకలమ్మా ఇస్తారేంగా చెయ్య. ఇంత చెప్పాకన్నా లెగుతుందేమో అనుకున్నాను, కానీ ఏమన్నా అనుకోవయా, నేను సీనియర్ విశ్వాసిని. ఇక్కడ జాగ్రత్తగా గమనించి, అప్పుడు వాళ్ళు కాదు, ఇప్పుడు కూడా కట్టుబడే ఉన్నారు. అప్పుడేమో ఏమండి శత్రువుల బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడు అపవాది యొక్క బానిసత్వంలో మనుషులు ఏమై ఉన్నారు? ఏ బానిసత్వం? అపవాది యొక్క బానిసత్వం. అపవాది యొక్క చేతుల్లో బందీలైపోయి ఉన్నారు. అపవాది చేతిలో బందీలైపోయి బానిసలైపోయి వాడు కట్టిన కొట్టుల్లో ఏమైపోయి ఉన్నారు? మరణానికి వెళ్ళిపోతున్నారు అంతే. ఆ బంధకాలు మనుషులను మరణానికి తీసుకెళ్తే, ఇప్పుడు మనుషులు ఆయా బంధకాలు మనుషుల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి చెప్పండి? కొన్ని బంధకాలు ఉన్నాయి, కొన్ని వ్యసనాలు. వాటిని వదులుతారా? అవే మనుషులకి ఎలా అయిపోయినాయి అంటే, అవే జీవనోపాధిగా మార్చుకున్నారు. ఆ బంధకాలే ఎలా మార్చుకున్నారు? అవే జీవనోపాధి. ఒకసారి మీడియా వాళ్ళందరూ కలిసి తాడేపల్లిగూడెంలో వ్యభిచారం చేసే ఆ వ్యభిచార గృహాల్లోకి వెళ్ళి ఆ ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి, మీ వలన ఎయిడ్స్ విస్తరించిపోతుంది కదా, మీరు చచ్చిపోతున్నారు, జీవితాలు ఇలా ఎన్నో పోతున్నాయి, ఎన్నో కుటుంబాలు ఇలా విచ్ఛిన్నం అయిపోతున్నాయి అని చెప్పి వాళ్ళని మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఓ పెద్ద డాక్టర్లు తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పిద్దామని పెట్టారండి. వాళ్ళ కొంచెం చైతన్యం తీసుకొద్దామని. వాళ్ళ కొంతమంది ఏమన్నారు తెలుసా? మేము ఏ పని చేయలేమండి, మాకు ఇదే జీవనం. ఏది జీవనం? మాకు ఇదే జీవనం, మాకు ఇది తప్పితే మేము ఇంకే పని చేయలేం. వాళ్ళు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వాళ్ళు ఎలా ఏది జీవనంగా ఎంచుకున్నారో చూసారా? ఆ పాపాన్ని వాళ్ళు ఎలా ఎంచుకున్నారు? వాళ్ళు ఇది మాకు జీవనం. కొన్ని బంధకాలు ప్రజల్ని ఎలా చేసేసినాయి? ఇదే నాకు జీవనం అంటే పేకాటే ఈ రోజున మనుషులకి ఏ పనికి వెళ్ళరాళ్ళు. ఇక ఏ ఉద్యోగం లేదు వాళ్ళకి. ఇక ఏ ఉద్యోగం వెళ్తే పొద్దున్నే పడుకుంటారు, సాయంత్రం 7 శుభ్రంగా పోతారు అంతే. అదే ఇంకొక బిజినెస్, కోడిపందాల బిజినెస్ మన ఏరియాలో. అదే ఇప్పుడు ఏంటి, ఇంకే పని చేయలేం, ఇంక ఇదే ఏంటి మనకి పూర్తి. అదేదో ఇదివరకు పెద్దలు పండగ టైంలో సంక్రాంతి అంటే కొద్దిగా పంటలన్నీ చేతికొచ్చి అప్పుడు దాకా వ్యవసాయ పనుల్లో ఏం చేసి
కరుణకర కష్టపడి కొంచెం ఎంటర్టైన్మెంట్, కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి. జీవితం అంతా ఏం చేయటమే, కొట్టుకుంటమేనండి. కొంచెం ఈ 4 రోజులు కొంచెం ఏం చేస్తే బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నలుగురు కలిసి, కుటుంబాలు కలిసి చక్కగా బూర్లు వండుకొని, లేకపోతే మంచి పిండొంటలు అరుసులు వండుకొని, కోళ్ళు కోసుకుని శుభ్రంగా తిని, ఇది ఏంటి ఆ టైంలో సంతోషంగా కొన్ని రకాల ఆటలు ఏమైనా చెప్పండి పుట్టుకొచ్చి. ఇప్పుడు అయ్యే ఎలా తయారైపోయినాయి? 2 రోజులు కాదు, ఇంక బిజినెస్ అది, ఇంక అదే వృత్తి వాళ్ళకి. ఇక అది లేకపోతే ఇంకేం చేయలేరు. ఏం చేయలేరు చెప్పండి, బ్రతకలే. కొన్ని పాపములు మనుషుల్ని ఏం చేసినాయి చెప్పండి, ఇది లేకపోతే ఇంకా మేమేం చేయలేము అని ఆ బానిసత్వంలో ఏమైపోయారు వాళ్ళు. అవునా? ఆఖరికి అలాగ చేసి నష్టపోయిన వాళ్ళు ఎంతమందిని మనం ఈ మధ్య కొత్తగా పుట్టుకొచ్చింది ఏంటి, బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్లు వచ్చినాయి. ఇక ఎన్ని కుటుంబాలు ఏమైపోతున్నాయి. ఆఖరికి భార్య మెడలో ఉన్నాయి కూడా, ఆఖరికి ఉన్న ఇల్లుతో సహా మొత్తం బ్యాంకుల్లో ఎన్ని రకాల అప్పులు వస్తాయో అన్ని అప్పులు చేసి ఏమండి, ఆఖరికి ఏవి ఒత్తిడి పెరిగిపోతే సూసైడ్ చేసుకుని ఏమైపోతున్నారు వాళ్ళు. అప్పుడు అనాలి, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి ఎవడో ఏం చేస్తారు. చూసారా, ప్రతి వ్యసనం, ప్రతి పాపం మనిషిని ఎక్కడికి తీసుకెళ్తుంది చెప్పండి. ఆనాడు వాళ్ళు శత్రు బానిసత్వంలో పడి నలిగిపోతే, ఇప్పుడు పాపం అనే బానిసత్వంలో ఎంతమంది ప్రజలు ఏమైపోతున్నారు కదా. కానీ అప్పుడు ప్రజలను విడిపిస్తానని వాగ్దానం చేశాడు యెషయా ప్రవక్త చేత. ఏమండి, ఆ ప్రభు ఈ రోజున మనల్ని మరణమును నుండి ఆయన ఏం చేయవాడంట, విడిపించేవాడు. హోషేయ గ్రంథంలో ఇలా ఓ మాట వ్రాయబడుతుంది చూడండి. హోషేయ ప్రవక్త ప్రవచనాత్మకంగా మాట్లాడిన ఒక మాట, 13వ అధ్యాయం 14వ వచనం. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచించును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. చాలు. ఏం చెబుతున్నాడు దేవుడు అక్కడ? ఏం చెప్తున్నాడు ఈ వచనంలో మీరు చూసారా? మృత్యువు నుండి వారిని రక్షించును. ఎక్కడి నుంచి రక్షిస్తా? ఎక్కడి నుంచి? దేని నుంచి? మృత్యు అంటే మరణము. మన ప్రభు ఈ లోకానికి వచ్చింది దేనికి చెప్పండి. అర్థం మీకు ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడుతుంది. కీర్తనకారుడు సందర్భంలో ఇలా అంటాడు, అందరూ చచ్చిపోతారు కదా అంటాడు కదా. ఒకసారి కీర్తన గ్రంథంలో కూడా ఒకసారి మాట చూపించిన 82వ కీర్తన 7వ చరణం. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోతారు, అధికారుల్లో ఒకడు కూలినట్లు మీరును ఏమైపోతారు. ఎవరి గురించి మాట్లాడాడు ఇక్కడ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి. నేనే దేవుడిని, నేనే ప్రభువుని అండి అని ప్రకటించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీరు కూడా ఏమైపోతున్నారు. అసలు దేవుడు అనేవాడు ఎలాంటివాడై ఉండాలి? దేవుడు మరణమును గెలిచిన వాడై ఉండాలి. నేను దేవుడిని అంటే వాడు మరణమునికి ఏమై ఉండాలి? దేవుడని ప్రకటించబడి, దేవుడని పిలువబడి, దేవుడని పూజింపబడి నువ్వు కూడా అందరితో పాటు చచ్చిపోతే ఇంకేంటి విశేషత? యేసుప్రభు వారు ఏమయ్యాడు చెప్పండి? 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచాడు.
ఆయన సశరీరుడుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? చనిపోయిన వారిని లేపాడు. హల్లెలూయా. అర్థం మీకు ఇక్కడ బైబిల్ చరిత్రలో పాత నిబంధన గ్రంథంలో కూడా లేపబడిన సందర్భాలు మనకి కనిపిస్తాయి. ఏలియా విధవరాలు కుమారుడిని ఏం చేశాడు? పేడు. షొనెమీరాలు కుమారుడినేమో ఎలీషా గారు తిరిగి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదా. మన ప్రభు ఆయన మరణమును ఏం చేసినవాడు? గెలిచినవాడు. అందుకనే ఇక్కడ రాయబడుతుంది గ్రంథకర్త, మృత్యువు నుండి నేను మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాను? రక్షించాలి. హల్లెలూయా. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయము ఎక్కడ? మరణపు ముళ్ళు ఏం చేశాడంట? మరణపు కోరల, మరణపు అధికారం ఏం చేయబడింది కదా. ఇప్పుడు క్రైస్తవుడికి మరణం ఉందా లేదా? మాట్లాడండి. క్రైస్తవుడు చచ్చిపోతాడా సావరా? క్రైస్తవుడు చచ్చిపోతారా సావరా? జాన్ పాల్ గారు చచ్చిపోడు అంటున్నారు. మరి మీరందరూ ఏమంటారు? చచ్చిపోకుండా ఎలా ఉంటామండి? చెప్పండి. చచ్చిపోరా? ఏమో కొంతమంది అంటే అవును కాదు, అవును అంటే మీరు చాలా తెలియగలరు అనమాట. క్రైస్తవుడు ఒకసారి మరణం, క్రీస్తులో ఏమవటమే, క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన తన శరీర కార్యాలను ఏం చేయబడాలి? సంపబడి ఆత్మ మూలముగా నీటి మూలముగా ఏమవ్వాలి? తిరిగి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షించబడిన వాడు ఇక్కడికి మరణమే. రెండో మరణం వాడికి ఏం చేయదంట? ఏం చేయదు. అది నిద్ర, అది ఎడబాటు, అది లోకలందరూ ఎలాంటిదంట? ఈ లోకంలో మనం మరణించిన శరీర సంబంధమైన మరణం అది ఎలాంటి దాంతో పోల్చాడు బైబిల్లో? దేంతో పోల్చాడు? సౌభాగ్యం గారు నిద్ర వస్తుందా మీకు? ఇది మామూలు నిద్ర. అది ఏ నిద్ర? నిద్రలో కూడా 4 రకాల నిద్రలు ఉన్నాయి. చెప్పనా? ఏం పేతురు గారు, ఎన్ని రకాల నిద్రలో? 4 రకాల నిద్రలు చెప్పండి. ఒకటి మీకు తెలిసింది చెప్పండి. సహజ నిద్ర, రెండోది గాఢ నిద్ర, మొదటిదే సహజ నిద్ర. పగలంతా పనిచేయాలి, రాత్రి ఏం చేయాలి? పడుకోవాలి. అది మామూలు నిద్ర, సహజ నిద్ర. గాఢ నిద్ర అంటే పక్కన వెళ్ళి కూర్చుని పాట పాడినా కూడా లేగరాళ్ళం, వాక్యం చెప్పినా కూడా ఏం చేయరు? లేగర. పైగా ఒక్కొక్కళ్ళు కదిపాను అనుకోండి, ఇప్పుడే కలుస్తుందండి బాబా అన్నాడు ఒక ఆయన. వాళ్ళ మనవడు అంటే ఎటు వెళ్ళిపోతున్నాడంట, ఆయన అంటే వెళ్ళిపోతున్నాడంట. ఎవరు? ఎక్కడ? నేను అనుకున్న ప్యానం పోయిందేమో అనుకున్నాను. గుళ్ళో కుర్చీలో ఇలా పడుకుని నాకు గుండు జారిపోయింది. రమేష్ గుండు ఊగుతుందో లేదో చూశాను. ఇక్కడ బట్టలను కదులుతాయేమో, కొద్ది ఒళ్ళుంటే కొద్దిగా ఊగినట్టు కనపడు. ఎండిపోయి ఉన్నాడు మనోడు. నాకు అసలు ఇది కూడా ఏమవుతులేదు, ఊతులా. వెళ్ళిపోయాడు అనుకుని ఈయన మైకిచ్చుకుని అంత అరిసిన లెగుతుల్లా. ఆఖరికి ఒక పిల్లని కేగేసి కొద్ది లెగ్గొట్ట ముసలైనా అన్నాను. వెళ్ళి లెగ్గొడితే అన్నా. ఏంటి అలా పడుకున్నావన్నా? ఇప్పుడు కళ వచ్చిందండి బాబా, మనవాడు ఇటో వెళ్ళిపోతున్నాడు, ఆయన కేకేస్తానికి ఏం చేస్తున్నాను నేను? అది ఏ నిద్ర? గాఢ నిద్ర. అర్థమైంది మీకు? ఇక్కడ మీరు గమనించండి. ఎన్నో నిద్ర ఇది? వాడు మామూలు నిద్ర, రెండోది గాఢ నిద్ర, మూడోది మరణ నిద్ర. ఏ నిద్ర? చచ్చిపోయినప్పుడు దాన్ని ఏమంటారు? ఏ నిద్ర? తర్వాత 4 ప్రభువునందు నిద్రించిన వారు అని ఏం చేయబడింది? అది ప్రభువులో నిద్ర.
ఎందులో నిద్ర? క్రీస్తునందు నిద్రించిన వారు అని ఏం చేయబడుద్ది అంటే యేసులో నిద్రించుట. ఎవరిలో నిద్రించుట? ఎన్ని నిద్రలు చెప్పినప్పుడు మీరు ఏ నిద్ర అది మీరే తెలుసుకోండి. అర్థం నీకు ఇక్కడ సహజ నిద్రలో ఉంటే పర్లా. నేను పేతురు గారు గాఢ నిద్రలోకి వెళ్ళినా పర్లేదు. ఒక్కోటి ముందు మూడోది మరణ నిద్ర. ఆ తర్వాత ప్రభులో యేసునందు క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లెగుతురు అని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో ఏం చేయబడింది రాయబడి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయాలు ఉన్నాయి, గమనించండి. వాక్యం మనం చూస్తున్నట్లయితే క్రైస్తవుడు క్రీస్తునందు ఏం చేస్తున్నాడు తెలుసా? మరణం అని ఏమీ ఏండి. ఒకవేళ ఈ లోకంలో ముగిస్తాం, ప్రభు వచ్చినప్పుడు మనం లెగిసి ఎవరితో కూడా ఉంటాం. హల్లెలూయా. ఇక మరణపు ముళ్ళు క్రైస్తవుడి మరణానికి నేను చంపేతానంటే ఏమవ్వకూడదు. సొలొమోను ఏం చేస్తానంటే ఇది చంపేస్తానని అనుకో, చంపేసినా పర్లా, వెళ్ళిపోతాను. ఎక్కడికి? ఏసై దగ్గర ఉంటాను. నాకు అసలు ఏమి లేదు, నాకు భయం లేదు. క్రైస్తవుడు ఎప్పుడు ఏమవడు చెప్పండి? దేనికి? మరణమునకు భయపడక్కర్లే. హల్లెలూయా. మనం భయపడక్కర్లేదు. మరణం మనల్ని ఏమీ చేయలేదు. పేతురు గారిని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారంట. ఎక్కడేశారు? యేసుప్రభు శిష్యుడైన యాకోబు గారినేమో శిరఛేదము చేశారు. పేతురును కూడా చేసేయాలి, కానీ టైం అయిపోయింది అండి, నైవేద్య సమయం అయిపోయింది. ఊరి అబ్బాయి వాళ్ళు వద్దులే, రేపు పొద్దున్న చేద్దాం, మనవాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి రా అన్నారు. జైల్లో పెట్టేశారు. బండ వేసి బిగించేద్దామని చెప్పి లోన తీసుకెళ్ళి సైనికులకు గట్టిగా ఆర్డర్ ఇచ్చాడు. ఏమని ఆర్డర్ ఇచ్చాడంటే, పేతుర్ని జాగ్రత్తగా మీరు ఏం చేయండి, కాపలా కాయండి. ఎదురొక సైనికుడు, వెనకాల ఒక సైనికుడు, సంఖ్యలు వేసేసి ఉన్నాయి. సంఖ్యలతో మధ్యలో ఉన్న పేతురు గారు ఎలా ఉంటాడు చెప్పండి? ఎలా ఉంటాడు? రేపు పొద్దున్న మెడకాయ మీద తలకాయ తీసేస్తారంటే ఎలాగుంటారు? యాకోబు ఎలాగుంటుంది? తెల్లారి పని అంటేనే మనకి రాత్రి ఎలాగుంటుంది? అంతే కదా. మీరు గమనించండి. మీ ఆడవాళ్ళకి అనుకోండి, తెల్లారి ఊరు వెళ్ళాలంటేనే రాత్రి ఏం పట్టదు, నిద్ర ఆడద్దా? నిద్ర పట్టదు. దాసనే గారిని వాళ్ళ అమ్మగారు ఊరు పంపుతామనేటప్పటికి ఆవిడ ఎప్పుడు లేచిపోయి బట్టలు తీసేదో తెలుసా? 3ంటికి. అది మరి ఆదివారం అంటే ఆవిడ ఎప్పుడు లేచిపోద్దో తెలుసా మీకు? ఏమండి, ఆదివారమా బాబోయ్, పొద్దున్న లెగితేనే కానీ ఏమవుతుంది నాకు, అంతే 3ంటికి లేచిపోద్ది ఆవిడ. ఎవరో ఏదైనా పని ఉందంటే మనకి ఎప్పుడు లేచిపోతాం. కొంతమందికి అసలు నిద్ర కూడా పట్టదు. గమనించండి. పేతురు గారికి ఏం పట్టలేదంట? పట్టలేదా? మీరు ఏం చేస్తారో చూస్తున్నాను మిమ్మల్ని. ఎదురో సైనికుడు, వెనకాల సైనికుడు, రేపొద్దున్న శిరఛేదం, మెడకాయ మీద తలకాయ నరికేస్తారు, కత్తిచ్చి నరికేత్తమే. ఏటేస్తారు తెలుసా మీకు? కిస్టేస్ ఏటేస్తా చూసావా? గొర్రె తలకాయ కోయటం చూడలేదు? అంతే, ఒక కేట. ఎవరికి? అలాంటి పరిస్థితిలో కర్కాశకమైన మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉన్నది మన భయం లేకుండా శుభ్రంగా నిద్రపోతున్నాడు ఏంటండి. ఎవరు? అర్ధరాత్రి దాటాక దేవుని దూత వచ్చి పేతుర్ని ఇలా తట్టి లెమ్మో అంది. లేచి నడికొట్టు ఏం చేసుకో, పాదములకు చెప్పులు రా అని చెయ్యి పట్టుకుని 1-2 ద్వారాల్లో నుంచి తీసి బయటికి తీసుకొచ్చి సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి తీసుకెళ్ళింది. హల్లెలూయా. అప్పుడు అయ్యగారు కళ అనుకుంటున్నాడండి, ఇదంతా ఇది రియల్. అది ఏంటనుకున్నాడు? అక్కడికి వెళ్ళాక ఆ ఇంటికి వాళ్ళని కేకేత్త ఉంటుంటే అప్పుడు ఓహో, దేవుని దూత నన్ను ఇక్కడికి ఏం చేసింది. హల్లెలూయా. క్రైస్తవుడు మరణ భయానికి ఏమవడు, అసలు చచ్చిపోతాడా? చావు అంటే ఏం పర్లా, ఎవరితో కూడా ఉంటా. అర్థం మీకు ఇక్కడ? అందుకే అన్నాడు అక్కడ మరణపు ముళ్ళు అండి,
మరణ భయము నుంచి ఏం చేశాడు ఆయన? పెంచాడు. అందుకనే దేవుని పిల్లలు ఆత్మీయంగా ఎదిగితే, ఆత్మీయంగా జీవిస్తే, ప్రభువుకి ప్రీతిపాత్రకి జీవిస్తే అస్సలు భయపడాల్సిందేది చెప్పండి. భక్తులు ఏమంటారు తెలుసా మరణాన్ని గురించి? పౌలు భక్తుడు ఏమన్నాడు? బ్రతికితే క్రీస్తు, చావైతే ఏమన్నాడు? లాభం అన్నాడు. అర్థం మీకు ఇక్కడ? మీరు ఏది లాభం అంటారు? మీరు ఎప్పుడు లాభం అంటారు? ఏదన్నా దొరికితే లాభం. ఏదైనా కొట్టుకాడికి వెళ్ళారనుకోండి, 4 సరుకులు తీసుకున్నారనుకో, 3 సరుకులకి లెక్కేసాడు అనుకో పవనం, ఒకదానికి వేయలేదనుకో లాభం. ఆడు 3 ఏట్లకి వేసాడు. నేను తప్పు చేయాల, నేను దొంగ చేయ, ఆడు వేయలేదు నాకే. అరే అంతేనా పవనం? చెబుతావు నువ్వు వెళ్ళి, రేపు 3 ఏట్లకి వేసారండి, 4వ దానికి వేయలేదు, ఒకసారి లెక్క చూసుకోండి అంటావా? కొంతమంది మాత్రం అనరు. దొరికిందే ఏంటి? లాభం. ఈ లాభాలన్నీ చక్ర వడ్డీతో కట్టేస్తావు ఒకసారి. ఎక్కడ అర్థం మీకు ఇక్కడ? కాబట్టి పౌలు గారు ఇలాగనలేదు. ఏమన్నాడు? చావైనా నాకు. ఎందుకని? అది యేసుతో ఉండే భాగ్యం. ఎవరితో ఉండే భాగ్యం? హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో యెషయా ప్రవక్త అక్కడ మాట్లాడుతూ ఇలా అంటాడు, మరి అన్నడు ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ఏం చేస్తాడంట? మరణమును ఆయన ఏం చేశాడు? మృంగివేశాడు. మరణపు కోరలు తీసేశాడు, మరణ భయమును తొలగించాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి పాపమునకు ప్రాయశ్చిత్తము చెల్లించి మరణపు కోరలు. హల్లెలూయా. మనందరము నిద్రిస్తే వెళ్ళి ఎక్కడ ఉంటాం? ఎవరితో ఉంటాం? అక్కడ ఆకలి లేదు, ఇంకా చెప్పరే, దోమల బాధ, షుగర్ బాధ, పిల్లల బాధ, ఇంకా ఇంట్లో బాధ చెప్పరే, ఏదీ లేదు. ఎక్కడ? హల్లెలూయా. అంత గొప్ప నిరీక్షణ ఎవరికి ఉంది? అందుకే దేవుడు చెబుతున్నాడు, ఆనాటి వారికి చెబుతున్నాడు, ఈనాడు మనకి కూడా దేవుడు ఇంకో మాట చెప్పాడు. అక్కడ 2వ మాట, ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువును. ఎప్పుడన్నా ఏడ్చారా మీలో? అసలు ఏడవలేదన్న వాళ్ళు చెయ్యొస్తారా? అస్సలు ఏడవలేదన్నవాళ్ళు, అసలు ఏడిపే నాకు తెలవదన్నవాళ్ళు, రోజు ఏడుతూనే ఉంటానండి అన్నవాళ్ళు చేయతండి. అది అత్తరా? అలాంటివి ఒప్పుకోరే. కొంతమంది ఏడ్చిన వాళ్ళంట చెప్పరే, ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టే ఉంటారంట. అత్త మాటలు ఏం చేయటమే, అది లేదు ఇది లేదు, ఏ అత్త మాటలు, ఏ గోలే. మీరు గమనించా, దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ వచనంలో, ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును. హల్లెలూయా. ఈ లోకం మనల్ని ఏడిపిస్తుంది. ఈ లోకం ఏం చేస్తా చెప్పండి? ఏడిపిస్తుంది. ఆర్థిక పరిస్థితుల వలన ఏడిపించుద్ది, అనారోగ్యాలతో ఏడిపించుద్ది, స్థితిగతులను బట్టి ఏడిపించుద్ది, పరిస్థితులు కొన్ని ఏం చేస్తాయి? మనల్ని ఏడిపిస్తూ ఉంటాయి. గిట్టనోళ్ళు ఏడిపిస్తూ ఉంటారు, అసూయపరులు ఏడిపిస్తూ ఉంటారు, ద్వేషం కలిగిన వారు ఏడిపిస్తూ ఉంటారు, కపట సహోదరులు ఏం చేస్తూ ఉంటారు? ఏడిపిస్తూ ఉంటారు. ఇలాగ ఈ లోకంలో ఆయా సందర్భంలో ఆయా రకాలుగా ప్రజలు దుఃఖానికి ఏమవుతారు? దుఃఖానికి గురవుతారు. కానీ యేసు దేవుడు చెబుతున్నాడు కదా, ఏమన్నాడో తెలుసా? ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువు నేను తుడిచే దేవుడు. హల్లెలూయా. ఒక వచనాన్ని మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. యెషయా గ్రంథము
38వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో కృప నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోషువకు 6వ వచనం చదువుదాం. 5వ వచనం చదువు. నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళి నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిరి, నీ ప్రార్థన నేను అంగీకరించి. చాలు. ఇక్కడ ఒక ఆయన కనిపించాడు. ఈయన పేరు ఏం పేరు చెప్పండి? ఏం పేరు ఈయన పేరు? హిజ్కియా. సామాన్యుడు కాదు, ఈయన ఒక రాజుగారు. యోధా వారిని ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. మంచి రాజు. దావీదు అడుగు జాడల్లో నడిచాడు. తండ్రి సరిగా లేడు. అంతకుముందు దేవుని మందిరం పాడైపోయింది. దేవుని మందిరాన్ని ఏం చేశారనుకున్నారు? చాలా పాడు చేసి పాడేశారు. భయంకరమైన బలులు అర్పించారు. అక్కడే దేవత బలిపీఠాలో తెంచారు. అవన్నీ హిజ్కియా రాజు అయిపోయిన వెంటనే బలిపీఠాలన్నీ కూల్చిపడేసి మందిరం బాగు చేసి మందిరంలో ప్రార్థన జరిపించాడు. మందిరంలో బలిపీఠం మీద బలు అర్పించడం యాజకులను సిద్ధపరిచాడు, ప్రవక్తలను సిద్ధపరిచాడు, ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధింప చేశాడు. మందిరానికి ప్రజలు ఏం చేశాడు? తండపులుగా ప్రజలు వచ్చేలాగా చేశాడు. హిజ్కియా పెందలాడే దేవాలయానికి వెళ్ళేవాడు. ఒక్కడే కాదు, పెద్దలు కూడా తీసుకుని వెళ్ళేవాడు. ఎక్కడికి చెప్పండి? అర్థం మీకు? ఇక్కడ దేవాలయానికి ఎలా వెళ్ళేవాడు? పెందలాడే వెళ్ళేవాడు. ఎక్కడికి? దేవాలయానికి వెళ్ళాడు. ఇలాంటి మంచి పనులు చేశాడండి. ఎవరో దేవుడు అప్పుడు హిజ్కియాని దీవించాడు. ఏం చేశాడు? దేవుడు హిజ్కియాని దీవించాడు, ఆశీర్వదించాడు. రాజ్యం పటిష్టంగా ఉంది, సైన్య బలం పెరిగింది, సామగ్రులు పెరిగినాయి, ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, మంచి స్థితి వచ్చేసింది. ఎవరికే? తెగులు ఎప్పుడు వస్తుందో తెలుసా? తెగులు ఎప్పుడు వస్తుంది? అన్ని శుభ్రంగా ఉన్నప్పుడే వస్తుంది అంటారు కదా. 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడే వాళ్ళకంటే ఏమవుదో? సత్యనారాయణ కనపడదా? ఏమవుతున్నాయి? అలాగే బాబు ఈ అయ్యగారికి కూడా అన్ని బాగున్నాయి. మంచి పరిస్థితులు వచ్చాక భక్తి తగ్గిపోయింది. గర్వం పెరిగింది, హృదయహంకారం. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీడికి ఒక దెబ్బ కొట్టాలి. ఏంటి పవర్ ఎక్కువైపోయింది అని చెప్పి ఓ రోగం పెట్టాడంట. ఏం పెట్టాడు? ఒక రోగం. ఏ రోగం పెట్టాడు? ఒప్పుండి పుట్టించాడు. ఆయన ఒప్పుండి పుట్టించాడు. పెద్ద గడ్డ, అది పెద్దదైపోతుంది. ఎంత క్లీన్ చేస్తా ఉన్నా ఇంకా సింపటేస్తుంది, ఇంకా కూలిపోతుంది శరీరం. ఆ బాధతో ఎక్కడికి వెళ్తలా, మంచం మీదే పడున్నాడు. మంచం మీద బహు దుఃఖపడుతున్నాడు, ఏడుతున్నాడు. అక్కడ వాళ్ళు వస్తున్నారు, వైద్యులు వైద్యం చేస్తున్నారు. ఎంత వైద్యం చేసినా గాయం ఏమవుతులేదు. ఆ గట్ల అలాగే మంచం మీద పడి రాజ్య పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈలోగా యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, నువ్వు బతకవంట, చచ్చిపోతావంట, దేవుడు ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు అన్నాడు. ఎవరి దగ్గరికి వచ్చి? హిజ్కియా దగ్గరికి వచ్చి ప్రవక్త గారు ఏమన్నాడు? నువ్వు బతకవంట, చచ్చిపోతావంట, ఏం చక్క పెట్టుకోమన్నాడు? ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. ఇల్లు చక్క పెట్టుకోమంటే ఆయన ఏం చేశాడు చెప్పండి? ఎవడరా నువ్వా? నేను రాజుని అన్నాడా? అలా ప్రవక్త కదా, భయపడ్డాడు. వెంటనే ఎదురు మాట్లాడకుండా గోడ పక్కకి తిరిగి ఏం చేశాడనుంది? ఏం చేశాడంట? కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరో ఎటు తిరిగి, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ఏం చేశాడంట? గోడ పక్క తిరిగి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన దేవుడు వినేశాడంట. యెషయా ప్రవక్తను అన్నాడు, ఇదిగో నువ్వు త్వరగా వెళ్ళి చెప్పు, హిజ్కియా కన్నీరు విడుచుట నేనేం చేశాను చూశాను. అతనికి 15 సంవత్సరాలు
బ్రతుకుతాడని ఆయుష్ ఇచ్చానని చెప్పిల్లు అన్నాడు. ఎవరు? హల్లెలూయా. ఇప్పుడు యెషయా వచ్చి అన్నాడు, హిజ్కియా గారు నువ్వు చచ్చిపోవంట, నీ కన్నీరు దేవుడు ఏం చేశాడు? చూశాడంట. నువ్వు 15 సంవత్సరాలు ఏమవుతావు? బ్రతుకుతావు. నీకు ఆయుష్ ఇస్తున్నాడని దేవుడు పలకమని చెప్పాడు. నీకు ఆయుష్ కలుగును గాక అన్నాడు. ఎవరిని? అంతే. ఇప్పుడు హిజ్కియాకి ఎలా వచ్చిందో స్వస్థత చెప్పండి. అతడు గోడ పక్కకి తిరిగి అతడు చేసిన మంచి పనులన్నింటినీ జ్ఞాపకం చేసుకుని కన్నీటితో ఏం చేశాడంట? చేశాడు. అర్థం మీకు ఇక్కడ? మన జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనకి బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? ధన్యరాలు గారు, ధన్యరాలు బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి? కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు కృంగిపోవటం, నిరాశ చెందుతూ, నిస్పృహ చెందుతూ ప్రార్థనలు ఎగ్గొట్టేయటం కాదు. ఎప్పుడు చెప్పండి? అప్పుడే ఏడు తిరగాలి, గోడ పక్క తిరిగి అప్పుడు దేవుని అడగాలి, ప్రభువా ఒకప్పుడు నేను ఎంత ప్రయాసపడ్డాను ఆయన, ఎప్పుడు గుడికి వెళ్ళేవాడిని ఆయన అని అడుగుతానికి దమ్ముందా మీ దగ్గర? ప్రకాష్ ఏమని? హిజ్కియా గారు అయితే అంటున్నాడు, ఏమని? అయ్యా నేను రాజు అయిన వెంటనే మందిరం బాగు చేశానా లేదా చెప్పు, తలుపులు బాగు చేయించానా లేదా, యాజకులు పెట్టానా లేదా, బళ్ళు అర్పించానా లేదా, పెందలాడే దేవాలయానికి వచ్చానా లేదా అన్నాడు. ఎవరితోనూ? మరి మీరేం అడుగుతారు? గోడ పక్క తిరిగి మీరేం అడుగుతారు? స్తోత్రం 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 దేవా, నీ ఇష్టం, కార్యం చేస్తే బతుకుతా, లేకపోతే పోతా అంటారా? మీరు ఏదన్నా చేస్తే ఏమడగచ్చు? మీరు కూడా హిజ్కియాలాగా మీరెంత భక్తులు అంటే, హిజ్కియాకి 15 సంవత్సరాలు ఇచ్చావు కదా నాయన, మాట్లాడండి. మీరు ఈ వాగ్దానాలు పట్టేసుకుంటారు. ఇంకా ఏమని? నాయన హిజ్కియాకి 15 సంవత్సరాలు ఇచ్చినట్లు నాకు కూడా. షబాకిం గారు ఎన్ని సంవత్సరాలు కావాలి? 15 ఇచ్చుకో అంటారా? అప్పుడు దేవుడు అంటాడు, హిజ్కియా అయితే ఇంత చేశాడు మరి ఫస్ట్లో, మరి నువ్వేం చేసావు అని అడుగుతాడు. అప్పుడు మీరేం చెబుతారు? చేసినోడు అడుగుతాను సరిపోతాడు, చేయనోళ్ళు. అందుకనే ఎప్పుడు వస్తారు మీరు ప్రార్థనకి? కొద్ది చెప్పండి. ఫస్ట్ పాటకు వచ్చేసారా? 5వ పాటకు వచ్చారా? ఫస్ట్ పాటకు వచ్చిన వాళ్ళు చెయ్యెత్తండి. చూస్తాను. పాస్టర్ గారు వచ్చినప్పుడు అందరూ వచ్చేస్తున్నారులే, ఈ చేతిలే ఫస్ట్ పాటకు వచ్చినాయి అన్నమాట. అండ్ యేసప్ప గారు మీ పాటకు పాడారా? వీళ్ళంతా చప్పట్లు కొట్టారా? కొట్టకపోతే పాట ఆపేస్తానన్నాడు మొన్న, నాకు చెప్పాడు. నా పాటకి కనుక ఎవడ చప్పట్లు కొట్టకపోయినా నేను ఇంక పాట ఆపేస్తానన్నాడు. మరి వాళ్ళందరూ మరి కొట్టారో లేదో మరి చెప్పండి. ఎప్పుడు రావాలి? మీరు అడగచ్చు దేవుణ్ణి, నాయనా నేను ప్రతి ఆదివారం పెందలాడి వస్తానయ్యా, ఆ పరకలు వేసేది నేనేనయ్యా, తుడిసింది ఎవరో చెప్పరే బాబాని అడుగుద్ది. అందుకని దేవుడు మొత్తం 2 సంవత్సరాలు ఫ్రీ ఫీజు అందరికీ. నేను 3 సార్లు అడిగితే కడతాం ఫీజు. బాబానికి ఒకసారే. ఎన్ని సంవత్సరాలకే? 2 సంవత్సరాలకు ఒకసారి కట్టేసింది అంతే. మరి దేవుడు ఏం చేశాడు అనుకున్నారు? మరి అది ఏం చేసిన వాళ్ళకే దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తే ఎవరి కార్యాలు కంటికి కనపడవో? హల్లెలూయా. ఈ తండ్రి కంటే ఆ తండ్రి ద్వారం తెరిస్తే అలాంటి అద్భుతాలు జరుగుతాయి అండి. హిజ్కియా ప్రార్థన అడుగుతున్నాడంటే దానికి పడ్డాడు, ప్రార్థన చేసాడు కాబట్టి ఇప్పుడు గోడ పక్క తిరిగి అడుగుతున్నాడు, అయ్యా నా తొల్లిడి దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను దేవాలయానికి పొద్దున్నే వచ్చా, తలుపులు తీసా, బాగు చేయించా, పరిచర్య చేయించా, పెద్దలతో కూడా వచ్చా నేను అన్నాడు. ఎవరితో? రే అలాంటి భక్తుడు రా, పోనివ్వండి ఇంకో 15 సంవత్సరాలు ఏమేవ్వండి. హల్లెలూయా. కన్నీరు విడుచుట ఎవరు చూస్తారు? మన కన్నీళ్ళు ఎవరు తుడుస్తారు? మనుషులు ఎవరు తుడవరు, ఏడిపిస్తారు, ఇంకా ఏడిపిస్తారు. అర్థం మీకు ఇక్కడ? ఒక్కొక్క ఆడవాళ్ళు ఏడుస్తారు,
నా మీద ఎవడికి ఏమి లేదు, కన్నవాడికి జాలి లేదు, కట్టుకునేవాడికి. ఏడవరా? ఏమండి ఆడవాళ్ళకి అప్పుడప్పుడు నీరసం వచ్చి ఒంట్లో బాగోక, ఏమండి ఒకవేళ ఏదైనా బాధ వచ్చి వంట వంటలేని పరిస్థితిలో ఉన్నారనుకోండి, పిల్లలు అంటారు, టిఫిన్ అయ్యిందా? చచ్చేలాగుంటారు. నన్ను ఎవడు ఏం చేయడు అనలేదా? కుమారి అనలేదా? నన్ను ఎవడో బాగున్నావా దేవుడు ఆవిడ లేడు, పోనీ బాగోలేదు కదా, ఇడ్లీలు తెచ్చి పెడతాను ఏడో అంటారా? ఇవాళ మాంసం తెచ్చా, ఏమైనా ఏమొడ్డు అంటే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కొండలు ఎన్ని సొట్లు వస్తాయో దానికి ఆ రోజున. ఇవి వచ్చిన మీకు గమనించాడు. మనుషులు ఏడిపిస్తారు కానీ దేవుడు నవ్విస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏడుస్తూ ఉంటే చూచే దేవుడు కాదు. మన పిల్లలు నవ్వుతూ ఉండాలని మనం చూస్తాం. మన పరలోకపు దేవుడు కూడా మన కన్నీటిని ఏం చేసే దేవుడు? తుడిచే దేవుడు. హల్లెలూయా. మన కన్నీటిని చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. కళ్ళ నీళ్లు పెట్టుకున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప కార్యాలు. పాపాత్మరాలు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగెత్తే ఆయన లేపన్నాడు, ఈమె అబ్రహాము కుమార్తె. కన్నీళ్లతో కడిగేసింది ఎవరి పాదాలు? హల్లెలూయా. మీరు గమనించండి, కన్నీళ్ళు ఎప్పుడూ ఏమవ్వవు. దేవుని కొరకు ప్రయాసపడిన కన్నీళ్ళు, దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరు గొప్ప కార్యాలు. జీవితంలో ఎదురవుతున్న ప్రతి కన్నీటిని తుడవకుండా వదిలిపెట్టే దేవుడు గొప్ప కరుణామయుడిని మనం ఏమై ఉన్నాం. హల్లెలూయా కదా. ప్రకటన గ్రంథంలో కూడా రాస్తాడు, ప్రతి కన్నీటి బాష్ప బిందువు నేనేం చేస్తానో తెలుసా? తుడుస్తా. అక్కడ కన్నీరే ఉండదు, దుఃఖమే ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన. హల్లెలూయా. అక్కడ కన్నీరు ఉండదు, ఇక్కడ మన కన్నీటిని ఏం చేసేవాడు చెప్పండి? తుడిచే దేవుడు. ఇంకొక మాట అక్కడ ఉంది, ఆ మాట ఒకసారి చెప్పుకుని మనం ముగించుకుందాం. భూమి మీద నుండి తన జనుల నిందను ఏం చేస్తాడు? ఏం చేసే దేవుడు కదా. అప్పుడప్పుడు మనుషులు రకరకాలుగా ఏం చేయబడతాము? నిందించబడతాం. ఎప్పుడన్నా నిందించారు ఎవరన్నా? నువ్వు పేదదాని నిందించి ఉండొచ్చు, ఒకవేళ అందంగా లేకపోతే నిన్ను నిందించి ఉండొచ్చు, ఒకవేళ ఆరోగ్యంగా లేకపోతే మనల్ని నిందించి ఉండొచ్చు. మనకున్న ఏదో రకమైన లోపాన్ని చూసి మనుషులు రకరకాలుగా ఏం చేస్తారు చెప్పండి? నిందిస్తారు. బైబిల్లో ఒక ఆమె ఉంది, చాలా అందగాడు, చాలా మంచి అందగాడు అంట. ఈ ప్రపంచంలో ఎవడన్నా ప్రేమించినా అన్ని సంవత్సరాలు ఆ ప్రేమించినోడు ఉండడం, అన్ని సంవత్సరాలు ప్రేమించాడు, అన్ని సంవత్సరాలు వెనకాల పడ్డాడు. ఎవరో తెలుసా? ఎవరో అందగత్తి చెప్పండి? ఎవరో అందగత్తి పేరు చెప్పచ్చు కదా ఆడోళ్ళు. దావీదు చెబుతున్నాడు. ఎవరట? రాహేలు. తెలుసా మీకు? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు? 7 సంవత్సరాలా? 21. మిమ్మల్ని పట్టుకుని చింతబరికిచ్చుకు బాధేద్దా? ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎవరి కోసం? ఎవరిని చేసుకోవడానికి? మరి ఆవిడ ఎంత అందుకెత్తో? ఎవరో ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? ఇక్కడ గుళ్ళు ఎవడన్నా ఉన్నాడు? అసలు ఇదిగో నేను పెళ్లి చేసుకుంటానికి ఎంత కష్టపడ్డానండి, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాను, వెనకాల పడ్డాను అని ఒకడు ఉన్నాడా? ఏమన్నా పడితే 2 సంవత్సరాలు ఏమో ఎవడన్నా అండి. కానీ ఎన్ని సంవత్సరాలంట? 14 సంవత్సరాలు వెనకాల పడితే ఆ అమ్మగారికి పిల్లలు లేరంట. ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేటడికి అండి వీళ్ళ అక్కకేమో పిల్లలు ఉన్నారు, వాళ్ళ దాసికి కూడా పిల్లలు పుట్టారు. ఈ అమ్మగారికి ఎవరు లేరు. పిల్లలు లేకపోయేటడికి ఒక రోజున యాకోబుని పట్టేసుకొని గట్టిగా, నాకు పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా అంది. ఏమిస్తావు? పిల్లల్ని ఇస్తావా చచ్చిపోమంటావా అని గట్టిగా పట్టుకుంది. ఎవరిని? అప్పుడు ఆయన ఏమన్నాడు?
నేనేమన్నా దేవుడికి ప్రతిగా ఉన్నానా? పిల్లల్ని ఇవ్వటం నా చేతిలో ఏమైనా ఉందా? నా చేతిలో ఉందనుకున్నావా? నా వల్లే మావదు. వెళ్ళి దేవుడు పాదాలు పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి రాహేలు కూడా దేవుడు గర్భాన్ని తెరిచాడు. అప్పుడు రాహేలు తనకు పిల్లోడు పుట్టినప్పుడు ఆమె ఇలా అంటది. 30వ అధ్యాయం 23వ వచనం, ఆదికాండం 30వ అధ్యాయం 23వ వచనం. కుమారుని కని దేవుడు నా నింద ఏం చేశాడు? దేవుడు నా నింద తొలగించాడు. హల్లెలూయా. ఏం తొలగించాడు? నింద తొలగించడం ఎవరి చేతిలో ఉంది తెలుసా? ఎప్పుడన్నా ఎవరైనా నిందించబడుతుంటే ఏమి కుమిగిలిపోవద్దు, ఏమి దిగులు పడద్దు, ప్రభువు తప్పకుండా మన నిందను ఏం చేసే దేవుడు? తొలగించే దేవుడు. హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళ నింద ఏం చేయడానికి వచ్చాడు మన యేసయ్య? ఏం చేయడానికి? నీ కోసం నా కోసం నిందించబడ్డాడు, అవమానించబడ్డాడు, ఉమ్ము వేయబడ్డాడు, శంపలు పిరికించబడ్డాడు. కానీ మనం నింద పడితే ఊరుకునే దేవుడు. హల్లెలూయా. మనల్ని నింద నుంచి ఏం చేసే దేవుడు చెప్పండి? ఏం చేసే దేవుడు అది. ఈరోజున మీరు గుర్తించండి. యెషయా ప్రవక్త ఇలా చెబుతున్నాడు, ఇదిగో దేవుడు మనకి సెలవిచ్చింది ఏంటో తెలుసా? ఆయన మరణమును మృంగివేయును, ప్రతి వాని ముఖమున బాష్ప బిందువుని తుడిచివేయును. ఇంకో మాట చెబుతున్నాడు, భూమి మీద నుండి తన జనుల నిందను ఏం చేస్తాడు? నిందను తీసివేయును. హల్లెలూయా. మరణమును మృంగివేశాడు, ప్రతి బిందువును తుడిచివేశాడు, ప్రతి నిందను తీసివేశాడు. హల్లెలూయా. ఎవరు దేవుడు? మాట ఇచ్చినోడు ఎవరో? యెషయా గారు చెబుతున్నాడు, ఇదిగో మన దేవుడు ఈ కార్యము మన జీవితంలో, మన దేవుడు అలాంటి గొప్ప దేవుడు. హల్లెలూయా. ఒకసారి ఒక ఆయన చాలా గొప్ప వ్యక్తి, భాగ్యవంతుడు, మంచి విద్యావేత్త, మంచి అందగాడు. ఆయనకు ఒకసారి బైబిల్ గ్రంథం ఇస్తే బైబిల్ గ్రంథం అంతా చదివేసి ఆయన అన్నాడట, ఏమన్నాడో తెలుసా? ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయన్నీ మంచియే, కానీ ఇవి మనుషులు ఎవరో ఆచరించటం చాలా చాలా కష్టం. ఇవి మనుషులు ఆచరించడం కష్టం కాబట్టి ఈ మనుషులు ఆచరించడానికి పనికిరాని ఈ బైబిల్ గ్రంథం మనకు అవసరము లేదు అని బైబిల్ గ్రంథం సెంటర్కి పట్టుకుని సింపేసి అవతలాడేశాడు. అంటే ఏం చేశాడు? ఎందుకని? ఇవి మంచియే, కానీ ఆచరించటం ఎవరి వల్ల అయ్యేది కాదు. కాబట్టి ఈ ఆచరించడానికి కుదరినప్పుడు ఈ గ్రంథం మనకి అవసరమా? చింపిపాడేశాడు. రోజున ఈ అందగాడికి పెళ్లి సంబంధం చేయాలని చూస్తూ ఉంటే ఎవరిని చూసినా నచ్చుతుల్లా. ఓ పిల్ల రోడ్డు అమ్మటి వెళ్తూ ఉంటుంటే ఆ పిల్లని చూసి, ఈ పిల్లని చేసుకుంటావా అన్నాడు. ఆయన అన్నాడండి, నేను చేసుకుంటాను అన్నాడంట. గబగబా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అండి తీరా సుత్తి ఆ పిల్ల ఎవరంటూ పాస్టర్ గారి కూతురు. ఇప్పుడు ఆ పాస్టర్ గారి కూతురిని ఇష్టపడ్డాడు. ఏం చేయమన్నాడు? ఇప్పుడు ఆ పిల్లనే చేసుకుంటానన్నాడు. ఎవరిని చేసుకోనన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒప్పించారు. అప్పుడు పెళ్లి చూపుల్లో ఆయన అడిగిన మాట ఏమనో తెలుసా? ఇదిగో నేను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు మా ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయకూడదు, బైబిలు చదవకూడదు. మీ క్రైస్తవులకు ఒక లక్షణం ఉంటుంది, పక్కోళ్ళు కూడా మీరు మార్చేస్తారు. నన్ను కూడా నువ్వు ఎప్పుడు ఏం చేయను, మార్చను. అంటే నేనేం చేసుకుంటాను? పెళ్లి చేసుకుంటాను. ఈ పిల్ల కూడా అంటే ఇప్పుడు నుంచో ప్రార్థన చేస్తుందంట, నేను చేసుకోబోయేవాడు ఎర్రగా ఉండాలి, మంచి హైట్గా ఉండాలి, మంచి భాగ్యవంతుడై ఉండాలి అని ప్రార్థన చేస్తుందంట. ఈవిడ ప్రార్థన ఎలాగ ఉండేవాడి కోసం చేస్తుందో ఆయన అలాగే ఉన్నాడు. ఎవరో అందుకు ఈవిడ దేవుడికి లేకపోయినా పర్వాలా, బైబిల్ చదవకపోయినా పర్వాలా, నేను మాత్రం ఎవరిని చేసుకోవాలి అని ఏం చేసుకుంది? పెళ్లి చేసుకుంది.
పెళ్లి చేసేసుకుంది, పెళ్ళి అయిపోయింది. ఇకేం చేయకూడదు చెప్పండి? బైబిల్ చదవకూడదు, ప్రార్థన ఇంకా బైబిల్ లేదు ఇంట్లో. కానీ మనసులో ఉన్న ప్రార్థన ఎక్కడ పోద్ది? చిన్నప్పటి నుంచి ఎక్కడ సాగింది? అందుకని మనసులో ప్రార్థన చేసుకుంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, యేసుని కలిగి యేసులాగా జీవిస్తుంది. ఎవరో అత్తగారు కులం తక్కువ దాన్ని చేసుకున్నాం అని చెప్పి హింసించేస్తుంది, దూషించేస్తుంది, చిత్రహింసలు పెట్టేస్తుంది. అయినా ఓర్పుగా ఓపికగా ఏం చేస్తుంది చేస్తా ఉంటే అండి వాళ్ళు అనుకున్నారు, ఎవరి పిల్ల మంచి భక్తి పరు అలాగ ఉంది, చాలా చక్కని వినయమని. ఆ అత్తగారికి మనసు మారిపోయింది. ఎవరో ఎంతో కఠినంగా ఉండేది, కానీ ఆ అత్తగారికి అన్ని సేవలు చేస్తూ ఉంటే, బాగోపోయినప్పుడు పరిచర్య చేస్తూ ఉంటే ఆమె హృదయం ఏమైపోయింది అనుకున్నారు? కరిగిపోయింది. అర్థం మీకు ఇక్కడ? కరిగిపోయి అండి కొంచెం మంచిగా వ్యవహరిస్తుంది. ఒక రోజున భర్త డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు, ఏమండి తన కంపెనీకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏం చేశాడో తెలుసా? సాగనంపడానికి వెళ్ళింది. ఆడికి వెళ్ళాక కారు దగ్గరికి వెళ్ళాక సాక్షులే అన్నాడంట. ఏమేమన్నాడు? మరి భాగ్యవంతుడు కదా, ఇక్కడ కొద్దిగా లేనోళ్ళు సాక్షి వేయమంటే సాక్షి ఎక్కిస్తుంది. ఎవరికి? కారులో కూర్చున్నాడు సీట్లో, ఏమండి ఈ అమ్మాయి ఏమేస్తుంది? సాక్షులు ఎక్కిస్తుంది. ఎక్కిత్తు అందే. మా దగ్గరలో మన పక్కూళ్ళో నాకు బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు భక్త సింగ్ గారు వస్తున్నారంట. ఒకసారి ఆ మీటింగ్కి వెళ్దాం, మీరు కొంచెం పెందలాడి ఏం చెయ్యండి రండి అందంట. ఎప్పుడు రమ్మందే? కొంచెం పెందలాడే రండి అందే. అనేటప్పటికి కాలు దగ్గరే ఉంది కదా, ఎక్కిస్తా ఉందేమో, ఒక్క తన్ను తన్నాడంటండి. వెళ్ళి గోడకు తగిలి ముక్కమట ఏమవుతుంది? ముక్కమట రక్తం కారుతుంది. రక్తం తుడుచుకుని ఆ సాక్షి వేసేసి ఏమని చెప్పిందంటే తెలుసా? నేనంటే మీకు చాలా ఇష్టం, మీరు తప్పకుండా వస్తారు కదా అంటుంది. ఎవరంక చూసి అయినా ఇదేంటి ఇంత తన్నేసినా కూడా ఏమండి అలాగే కారులో తిరిగాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ అమ్మ అడుగుతుంది, అత్తగారు అడుగుతుంది, ఏడు ముక్కమటలు కారుతుంది. ఏమీ లేదు, కాలు జారి కొద్దిగా ముక్కు తగిలింది అంది. ఎవరో అదే మనోళ్ళు అయితే ఎలాగుంటుంది? వెంటనే అమ్మకు పోను నాన్నకు పోను కదా. ఆ పిల్ల అలా చేయలా. ఏం చేసింది? అత్తగారు మీ అబ్బాయి తన్నేడని కూడా చెప్పలా. నా కాలే స్లిప్ అయ్యి ఏమైంది ఇలా తుడిచేసుకుంది. సాయంత్రానికి ఈ మధ్యలో ఆయన కారులో వెళ్ళేటప్పుడు నేను బైబిల్ చదివాను ఒకప్పుడు, ఇది అసాధ్యం అనుకున్నాను, ఇవి నెరవేర్చిన భార్య ఎవరో నా భార్యలో ఆ వాక్యాలన్నీ నెరవేర్పు నేనేం చేశాను చూసా. ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు. సర్లే ఇవాళ ఏమైనా ఎక్కడికి తీసుకెళ్ళాలి అని పెందలాడి వచ్చి భార్యని ఎక్కడికి తీసుకెళ్ళాడు? మీటింగ్కి తీసుకెళ్ళి ఆ మీటింగ్లో మారు మనసు పొంది ఏం పొందాడు తెలుసా? బాప్తిసం తీసుకున్నాడు. ఆయనే ఎవరో తెలుసా? పండిట్ ధర్మప్రకాష్. ఏం పేరు? ఒక బ్రాహ్మణ్స్ కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన రక్షించబడ్డాడు. ఎంత నిందించాడో, ఎంత అవమానించాడో, ఎంతో చులకనగా మాట్లాడాడో, బైబిల్ గ్రంథం చింపి పాడేశాడు. కానీ ఆఖరి వరకు సేవ చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? నిందిస్తే చెప్పండి, మన దేవుడు తక్కువైన వాడేమి చాలా. చెప్పండి, ఎవరు? గొప్ప దేవుడు. హల్లెలూయా. ఉన్నతమైన దేవుడు, విలువలు కలిగిన దేవుడు, హోందాతనాన్ని ఇచ్చిన. హల్లెలూయా. ఈరోజు అలాంటి దేవుని మనం ఏమై ఉన్నాం చెప్పండి. ఈరోజు గుర్తించుకోండి, మన దేవుడు మనల్ని విడిపించే దేవుడు. ఏ దేవుడు? మరణము నుండి, కన్నీటి నుండి, నిందల నుండి ఏం చేసే దేవుడు. ఎవరు నిందించబడుతున్నా, ఎన్ని రకాలుగా నిందించబడుతున్నా యేసయ్య దగ్గరికి రండి. దేవుడు మీ నిందను, కన్నీటితో ఒకవేళ మన బ్రతుకులు ఉన్నాయా, నీ దుఃఖాన్ని దేవుడు తుడిచే రోజు ఏమవుతుంది? ఈరోజే. హల్లెలూయా. మరణ భయంతో అల్లాడిపోతున్నావా? మరణము మనల్ని ఏమియో
మరణపు ముళ్ళు ఏం చేయబడింది. కాబట్టి మనందరము మన జీవితాలను పరిశీలన చేసుకుని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ప్రతి ఒక్కరు మోకరించి ఎవరికి వారిగా కొన్ని నిమిషాలు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో నువ్వు వాగ్దానం చేశావు. ఇశ్రాయేలు ప్రజలకి నాయనా యెషయా ప్రవక్తను పంపించి నువ్వు ఒక వాగ్దానం చేశావు. యెహోవా సెలవిచ్చిన మాట, మరణమిక ఉండదు, దుఃఖమిక ఉండదు, నింద మీకు ఇక ఉండదు. యేసయ్యా, చాలాసార్లు మరణ భయం, ఏమైపోతాను, చచ్చిపోతానేమన్న భయం, ఏమైపోతారు మా కుటుంబం భయం. తండ్రి, నువ్వు మరణ భయం నుంచి మమ్మల్ని విడిపించావు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచినా నీతో ఉంటాం. నిత్యత్వంలో మళ్ళీ మా వాళ్ళందరినీ చూస్తాం. మళ్ళా మా సంఘం అంతా కలుసుకుంటాం. మరలా మేమంతా కలిసి పరిశుద్ధ లోకములో పరిశుద్ధ దేవుని ఆరాధించుకుంటాం. మాకంత గొప్ప నిరీక్షణ ఉంది. మా దేవుడు మరణమును గెలిచిన దేవుడు. మా దేవుడు మరణపు ముళ్ళుని విరిచిన దేవుడు. ఈరోజు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. అయ్యా, హిజ్కియా కన్నీటిని తుడిచావు నాయన. హిజ్కియా దగ్గర ఉన్న మంచి ప్రవర్తన నాకు కూడా దయచేయి. హిజ్కియాలాగా నేను దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి, పెందలాడే వెళ్ళాలి. హిజ్కియాలాగా ప్రార్థన చెయ్యాలి. హిజ్కియాలాగా కొంతమందిని పెందలాడే దేవాలయాన్ని తీసుకుని వెళ్ళాలి. దేవా, హిజ్కియా తొల్లిటి దినాలున్న ఆ తీవ్రత నాలో ఉంటే నేను కూడా అడుగుతానికి సరిపోతాను కదా, నేను కూడా బతిమలాడడానికి సరిపోతాను కదా, నేను కూడా గోడ పక్క తిరగడానికి సరిపోతాను కదా. ఒకవేళ లేకపోతే నువ్వేం గోడ పక్క తిరగలేవు కదా. ఏ ముఖం పెట్టుకుని అడుగుతావు దేవుణ్ణి? నువ్వేం చేసావని దేవుణ్ణి అడగగలవు? నువ్వేం చేసావని దేవుణ్ణి అడగగలవు? ఇప్పుడే దేవుని దగ్గర ప్రార్థన చేయి. యేసయ్యా, నువ్వు కన్నీరు తుడిచే దేవుడివి, తుడుస్తావు నాయన. నా కన్నీటిని తుడవండి ప్రభు. నిందను తొలగించే దేవుడివి. ఎన్ని రకాలుగా నిందించబడుతున్నా, నీ పిల్లలు లేరని నిందించారు, నీకు నువ్వు పిల్లలు లేకని రాహేలు అనేక నిందలు అనిపించింది. పేదతనమని నిందించుండొచ్చు, నీకు చదువు లేదని నిందించవచ్చు, నీవు కుటుంబంలో ఎన్నిక లేవని నిందించవచ్చు, నువ్వు పనికిరాని వ్యక్తిని నిందించుండొచ్చు. ఎన్ని రకాల నిందలు నీవు ఎదుర్కొనవచ్చు. కానీ యేసయ్య నీ నిందను తీసివేస్తానని చెప్పాడు. నిందించిన 12 ధర్మప్రకాశను దేవుడు వదిలిపెట్టలేదు, పట్టుకున్నాడు, సేవలు వాడుకున్నాడు. నిందించిన వారు ఎవరిని దేవుడు వదిలిపెట్టలే. ఒకవేళ నువ్వు నిందకు గురైతే నీ నిందను తీసివేసే దేవుడు మనకున్నాడు. అందరు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రభు యొక్క బలం